విశాఖ ఆర్కే బీచ్ వద్ద రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ సిపి శంకర్బ్రత బాగ్చి హాజరై హోంగార్డులకు హెల్మెట్లను అందజేశారు. దేశంలోని ఎంతో మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా లక్షల మంది చనిపోతున్నారంటూ బైక్పై ప్రయాణించే వాళ్లు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. 2022లో స్థాపించిన తమ సంస్థ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వడ్లమూడి శివకుమార్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చామన్నారు. ఆప్ సబ్కి ఆవాజ్ కార్యక్రమాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. అయితే ఈ నేపథ్యంలోని విశాఖలోని రోడ్డు అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ ఆప్కా సబ్కి ఆవాజ్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి విశాఖలో ఉన్నటువంటి సుమారు 400 మందికి పైగా హోంగార్డులకు పోలీస్ సిబ్బందికి కూడా ఈరోజు స్వచ్ఛందంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఇటీవలే విశాఖలోనే కాకుండా అటు ఎన్ఆర్ఐ ఎన్జిఓ సంస్థ ముందుకు వచ్చి ఈరోజు ఈ యొక్క ఏవైతే హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం అయితే చేశారో ఈ హెల్మెట్ల పంపిణీ కాకుండా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత బాగ్చి అయితే స్వయంగా వచ్చి హెల్మెట్ల పంపిణీ చేసి ఎన్జిఓ ఈ యొక్క సంస్థను అయితే అభినందించడం జరిగింది. అయితే చూసుకుంటే ఈ యొక్క సంస్థ ప్రతినిధులు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఈ యొక్క అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఈ యొక్క ఎన్జిఓ సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి సార్. ఎన్జిఓ సంస్థ 2022 డిసెంబర్లో ప్రారంభం చేశాము. అది దీనికి వెనకాల మా నాన్నగారు ఎక్స్ ఆర్మీ ఆఫీసరు, ఆయన సోషల్ యాక్టివిటీస్, హీ వాజ్ ఆల్సో సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఆల్సో వాజ్ ఎ పొలిటీషియన్. దట్స్ నాట్ ద పాయింట్. అయితే ఆయన్ని బేసిస్ ఆయన సేవా కార్యక్రమాలు చేసే పద్ధతి చూసి నేను కూడా అమెరికా వెళ్ళి 27 ఇయర్స్ అయింది. ఆ దేశానికి మనం ఏం చేయక్కర్లేదు, ఏదైనా చేయాలి అనుకుంటే మన దేశానికి మనం చేయాలి అనుకుని ఆ 2022లో ఆలోచించినప్పుడు నాతో పాటు కిరణ్ కుమారి బావిశెట్టి అండ్ ఈశ్వర్ అండ్ అదర్ మా సంస్థ సభ్యులు కూడా ముందుకొచ్చి అందరం ఈ ఎన్జిఓ ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక్కళ్ళ వలన అవ్వదు. ఇవాళ నేను హెల్మెట్లు తీసుకొచ్చేసి ఇక్కడ నుంచుని హెల్మెట్లు పంచుతానంటే అయిపోతుంది. ఆ హెల్మెట్లు రావడానికి ఫండింగ్ చేసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను సెల్ఫ్ ఫండింగ్ చేశాను. ఎంత చేసినా కూడా ఇవి మన దేశంలో చేయాలి అంటే అంత ఈజీ కాదు. డాక్టర్ శంకర్ బాగ్చి లాంటి కమిషనర్ ఈ సిటీకి ఎల్లప్పుడూ ఉండాలి. అలాంటి మనుషులు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రైమ్ 9 ముఖంగా నేను ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒకసారి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఇది అసలు నాకు ఆయన దేవుళ్ళలా కనపడుతున్నాడు. నాకైతే హోంగార్డ్స్ వాళ్ళు అందరూ కూడా అండ్ ఆల్ పోలీస్ పర్సనల్ ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే, దేవుడి పక్కన పెట్టుకోవాలని అన్ను, ఎందుకంటే అది మళ్ళీ విల్ సెండ్ ఏ రాంగ్ మెసేజ్. ఇంట్లో పెట్టుకుని దండం పెట్టుకోవాలి ఆయనకి. అలాంటి మనిషి అనమాట. అంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాడు ఆయన, చేయలేకపోవచ్చు, బట్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్, రియలీ హార్డ్. మార్నింగ్ 6:30కి ఫోన్ చేసినా కూడా ఆయన ఎత్తున్నాడు ఫోను, 10:30కి మెసేజ్ చేసినా కూడా ఆయన మెసేజ్ చేస్తున్నాడు. అంటే అసలు ఆయన మోటివేషన్ ఏంటో నాకైతే ఇప్పటికీ తెలియట్లేదు. మీరే మీడియా మిత్రులు తెలుసుకోవాలి ఆ మోటివేషన్ ఏంటి. మిగతా పోలీస్ ఆఫీసర్స్ కూడా దే ఆల్సో షుడ్ బి మోటివేటెడ్ టు సర్వ్ లైక్ డాక్టర్ బాగ్చి. ఐ డోంట్ థింక్ దే కెన్ డూ దట్, బట్ అట్లీస్ట్ aspire to be one like Dr. Bagschi. That's my message, that's all. సాధారణంగా చూసుకుంటే ఎన్జిఓ సంస్థ అయితే 2022లో స్థాపించారు. అయితే ప్రమాదాలు జరగకుండా ఇక పోలీస్ శాఖ కూడా కాకుండా స్వచ్ఛందంగా అయితే ప్రజలు కూడా ఏం చేస్తే బాగుంటుందని, మీరు ఏ రకంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో ప్రప్రథమంగా ఆప్ సబ్కి ఆవాజ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మేము కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. మీరు చెప్పినట్టు మనమే ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారికి నా రిక్వెస్ట్, బోర్డులు హెల్మెట్ గురించి వివరంగా రాయించి ప్రతి పల్లెటూరులో కూడా ఈ బోర్డులు పెట్టాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఇది కొంచెం మనీతో కూడిన విషయం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ని మీరు దత్తత తీసుకొని ఈ హెల్మెట్స్ కోసం
మీరు ఈ బోర్డ్స్ ప్రతి ఏరియాలో కూడా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పట్టణంలో ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది. ఆ అవేర్నెస్ మీద హెల్మెట్స్ వాడడం జరుగుతుంది. పోలీస్ స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి హెల్మెట్స్ వాడుతున్నాం. అదే పల్లెటూరుల్లోనైతే ఎవరు ఇంకా అంత అవేర్నెస్ లేదు. మీరు పల్లెల వైపు కూడా ఒక్కసారి చూడమని ఈ మన అందరి తరపున మీకు కోరుకుంటున్నాం. మీరు చేసిన ఈ కార్యక్రమానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానంగా చూసుకుంటే ఆప్కా సబ్కా ఆవాజ్ ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమంటారు? మా మెయిన్ ఇన్ఛార్జ్ గుంటూరు విజయవాడ ఇన్ఛార్జ్ కటారి ఈశ్వర్ గారు మాట్లాడాలని కోరుతున్నాం ఈ విషయంలో. చెప్పండి, ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే దీనికంటే ఆప్ సబ్కే ఆవాజ్ అంటే ఇటీవల విశాఖలోని ప్రధాన కార్యక్రమాలు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చూస్తాడు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఉందా? దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నం అనేది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అలాగే జనాభా పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనమాట. ఇలాంటి సమయంలో ఇక్కడ ఉన్న జనాభాకి సరిపడే విధంగా పోలీసు శాఖ వారు సిబ్బందిని పెంచినప్పుడు ఆ సిబ్బందికి రక్షణగా ఉంటుందని మన ఆప్సప్గా ఆవాస్ తరపున ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న హోంగార్డులందరికీ హెల్మెట్స్ అయితే పెంచడం జరిగిందనమాట. అదేవిధంగా అటు గుంటూరు, విజయవాడ, బాపట్ల, చీరాల, పల్నాడు జిల్లాల్లో కూడా ఆల్రెడీ హోంగార్డ్స్కి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హోంగార్డ్స్ అందరికీ హెల్మెట్లు అయితే ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పోలీస్ కమిషనర్ కూడా పలు సూచనలు కూడా చేశారు. అయితే ఈ రానున్న కాలంలో ఏదైతే ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క ఏదైతే స్వచ్ఛంద సంస్థ నుంచి మీరు చేసే రానున్న కార్యక్రమాలను చెప్పగలరు? సో ఇప్పుడు మేము విజయవాడ, గుంటూరు, వైజాగ్లో చేశాం కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కవర్ చేయాలనేది మా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ అంతా కవర్ చేయాలి అంటే మంచి క్వశ్చన్ వేశారు మీరు. 1, యూ నీడ్ ఫండింగ్. 2, బిసైడ్స్ ఫండింగ్ ఈజ్ ది ఈజియెస్ట్ పార్ట్. ఫండింగ్ తేవడం అనేది చాలా సింపుల్, ఈజీ పార్ట్ మాకు. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను మీ ప్రైమ్ 9 ముఖంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కోరేది ఏంటంటే, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ యువర్ గవర్నమెంట్ స్టాఫ్ టు కోఆపరేట్ విత్ us, sir. Do not make it difficult for us to come and serve here. నేను యూఎస్లో 27 years ఉన్నాను సార్. ఇదే పని నేను యూఎస్లో చేయాలంటే నాకు చాలా ఈజీ. బట్ నేను అక్కడ చేయదలుచుకోలేదు. నేను ఇక్కడికి వచ్చి చేయాలని అనుకుంటున్నాను. నేను పుట్టిన నేలలో సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడే చచ్చిపోవాలనుకుంటున్నాను. సో హెల్ప్ us. నేను ఒక్కడనే కాదు, మాలాంటి సంస్థలు వచ్చినప్పుడు ఫెసిలిటేట్ చేసేలాగా చెప్పండి సార్. అది ఇన్స్ట్రక్ట్ చేయండి ప్లీజ్. శంకర్ బాగ్చి గారు అయితే 1 second, ఇట్ టుక్ ఓన్లీ 1 second టు గెట్ దిస్ డన్ అండి. ఆయన ఒకే ఒక్క కాల్లో చేస్తాడు ఆయన. అలాగా చేయించేలా చూడండి. చాలా ఈజీ అవుతుంది మాకు. ఈజీయే కాదు, మోటివేటెడ్ ఉంటాం. నేను చేశాను అనుకోండి, నాతో పాటు ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ వస్తాయి. యాజ్ ఏ గవర్నమెంట్ మీరు ఒక్కళ్ళే చేయలేరు. ఇది మాలాంటి సంస్థలు కూడా ఉండాలి. మేము వస్తున్నాం ముందుకి, మాకు హెల్ప్ చేయండి, మేము హెల్ప్ చేయడానికి. చూసుకుంటే ప్రధానంగా అయితే ఈరోజు ఆప్కా సబ్కా ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి సుమారు 400 మందికి పైగా ఇవాళ హోంగార్డులకు, పోలీస్ సిబ్బంది కూడా హెల్మెట్ పంపిణీ కాకుండా ఇతరత్ర సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ప్రజలు స్థానికంగా అయితే ప్రజల్లో అయితే ప్రమాదాల నివారణకు అయితే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. శివకుమార్ గారు ఆప్ సబ్కి ఆవాజ్ అండ్ కిరణ్ కుమార్ గారు ఇద్దరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత విజయవంతం చేయడానికి చాలా కష్టపడాలి. ఒక ఇంట్లో ఒక పని కార్యక్రమం చేయడానికే చాలా కష్టం. అలాంటిది పబ్లిక్లో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో ఫాదర్ ఇమిటేట్ చేస్తారు. ఆ ఫాదర్ పొజిషన్లో పోలీస్ ఉంటారు. మన ఫ్యామిలీకి ఫాదర్ ఎలాగో మనకి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటిది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదే విధంగా నడుస్తూ ఉంటారు. అలాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ అవేర్నెస్ హెల్మెట్ ధరించాలి, సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అని వాళ్ళ త్రూగా చెప్పించినట్లయితే ప్రతి పబ్లిక్ కూడా దీన్ని ఫాలో అవుతారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆప్ సబ్కి ఆవాజ్ శివకుమార్ గారికి, కిరణ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన సిపి సార్ ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి కూడా ఇంతే సపోర్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.
చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు ప్రధానంగా ముందుకు వచ్చి సుమారు 400 మందికి పైగా ఈరోజు స్వచ్ఛత హెల్మెట్లు పంపిణీ చేసింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా విశాఖలోని ప్రజలు అదేవిధంగా ఆరోగ్యం మెరుగైన వైద్య సౌకర్యాలు అత్యంత కూడా మేము ఉన్నామని కూడా ముందుకు తోడ్పడుతున్నామని కూడా ఇక్కడ భరోసానిచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకుంటే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ రాచి ఏదైతే ప్రత్యేకంగా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థను ప్రత్యేకంగా అభినందించినట్లు కూడా మనం ఇప్పుడు చూసాము. అదే చూసుకుంటే ఇప్పుడు ఆయన చేతుల మీద కూడా సుమారు 400 మందికి పైగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి నరసింహ.